ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సర్వాధికారి అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, మరి సర్వమును పాలించుచున్న మరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపలో మనము 3 మాసములు గతించి 4వ మాసములో ప్రవేశించడానికి ఆయన కృప చూపినందుకే ఆ దేవాది దేవునికే మహిమ కలుగునగాక. ప్రియ దేవుని జనాంగమ, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. మా జీవితంలో ఈ నూతన సంవత్సరములో 2026వ సంవత్సరములో 3 మాసములు గతించి 4వ మాసములో అయా మేము ప్రవేశించడానికి మీకు ఉచితమైన కృప చూపినందుకే వందనాలు తండ్రి. గతించిన 3 మాసాలలో అయా ఇదిగో మీ వాక్య ధ్యానాలను ధ్యానం చేసే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ 4వ మాసములో కూడా మీ పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను ధ్యానం చేస్తూ మీలో అయా మేము నిలిచి ఉండటకు కృప చూపమని, ఈ దినం మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు అయా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, 22వ అధ్యాయంలో మరి దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించాలని మరి ఆయన అనుకున్నప్పుడు ఆయన మరి అబ్రహాముతో మాట్లాడడం మనం చూసాం. ఇదేం పిల్లారా, దేవుడు పరిశోధన చేస్తే మనకు మరి ఏమి సంభవిస్తుందో, అబ్రహామును పరిశోధించాలనుకున్నటువంటి దేవుడు మరి అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము మరి చిత్తము ప్రభువా అని తనను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ భక్తి మరి జీవితమును మనం నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం. దేవుని పిల్లారా, దేవుడే పరిశోధన చేస్తే మనకు మేలులు, ఆశీర్వాదాలు, మరి దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. దేవుడు పరిశీలన చేయాలి అని అనుకుంటే, దేవుడు పరిశోధించాలని ఆశపడితే అలాంటి పరిశోధనకు తగినటువంటి భక్తి జీవితం, యథార్థమైన జీవితం, నీతి న్యాయములు జరిగించే జీవితం మనకు ఉండాలి అని నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ప్రిదేన్ పిల్లారా, అబ్రహాము మరి దేవుని మాట నమ్మి మరి దేవుడు వెళ్ళమన్నటువంటి దేశానికి వచ్చి మరి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినా దేవునిపై ఉన్న తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. మరి నీతి న్యాయములు జరిగిస్తూ ఆ దేవాది దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రిదేన్ పిల్లారా, దేవుడెవరో అనేటువంటి అసలు నిజమైన దేవుడెవరో అన్వేషణలో ఉన్నప్పుడు, దేవుని వాక్కు దాని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే నిజమైన దేవుడు అని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మి మరి నీతి న్యాయములు జరిగిస్తూ దేవుని ఎదుట నిందారహితుడై బ్రతికినప్పుడు దేవుడు అనేక వాగ్దానాల ద్వారా అబ్రహామును అలంకరించాడు. ఆ వాగ్దానములలో ఒకటి మరి నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నాడు. మరి నిర్ణయ కాలమందు మరి శారా నీకు కుమారుని కంటుంది అన్నాడు. వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకును అనుగ్రహించాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఇస్సాకు పుట్టక ముందు అనేక మరి మార్గముల గుండా, అనేక మరి శోధనల గుండా అబ్రహాము వెళ్ళవలసి వచ్చింది. ప్రియదేవుని పిల్లారా, వాటన్నిటిలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ మరి ఎప్పటికప్పుడు ఆయనకు దర్శనమిస్తూ మరి వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. అలా వాగ్దానం చేయగా పుట్టినవాడే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. మరి నిండు వృద్ధాప్యములో దేవుడు వాగ్దానం చేసి శారాకు కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుణ్ణి మరి చూసుకుని మరి అబ్రహాము శారా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు.
ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? మరి మొదట పుట్టినటువంటి ఇస్మాయేలును తన తల్లి అయిన హాగరును ఇంటి నుండి బయటకు పంపివేసిన తరువాత మరి అబ్రహాము తన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుతో మరి సంతోషంగా గడుపుతున్నటువంటి దినాలు. ఆ కాలములో దేవుడు అబ్రహామును పరిశోధించదలిచాడు. ఆ కారణాన్ని బట్టి 22వ అధ్యాయం 1వ వచనములో మరి దేవుడు అబ్రహామును పరిశోధించెను అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఆయన మరి అబ్రహాము దగ్గరికి వచ్చి మరి అబ్రహామా అని పిలిచినప్పుడు దేవుడు అబ్రహాము చిత్తము ప్రభువా అని తను దేవునికి మరి సమర్పించుకున్నట్లుగా నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం. ప్రియమైన పిల్లలారా, నిజమైన విశ్వాసి, నమ్మిన విశ్వాసి అంటే దేవుడే మరి రక్షకుడు అని ఆయన పైన పూర్ణ నమ్మకంతో ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధనలో ఏంటయ్యా మనకు దొరుకుతుంది అని అంటే, ఆ పరిశోధనలో మేలైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మేలైన దీవెన, ఉపయోగపడేటువంటి మనకు అవసరమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు దానిలో పైకి తీసుకుని వస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, పరిశోధించేవాడు ఆయనే. ఆయన పరిశోధించటానికి కావలసిన భక్తి, నీతి, యథార్థత అనేటువంటిది మనలో ఉండాలి అని అబ్రహాము జీవితంలో నుండి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని పిల్లల 2వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద అతనిని బలిగా అర్పించమని అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. నీకు కుమారుని ఇస్తానన్నది దేవుడే. ఎప్పుడు ఇస్తానన్నాడు? మరి నిర్ణయ కాలమందు నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. దేవుని పిల్లారా, ఆ వాగ్దానం నెరవేర్చుకోవటానికి ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాము? 25 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో నిరీక్షణతో, ఓపికతో కనిపెట్టాడు. మరి ఆ నిర్ణయ కాలము రానే వచ్చింది. ఆ నిర్ణయ కాలమున శారా గర్భవతి అయింది, కుమారుని కంది. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుకున్నారు. మరి ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై పాలు విడిచిన దినమందు అబ్రహాం ఏం చేశాడండి? గొప్ప విందు చేశాడు. దేవుని పిల్లారా, ఆ గొప్ప విందులోనే ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించటం, అది శారా చూడటం, మరి వారిద్దరిని ఇంటిలో నుండి పంపివేయటం. దేవుని పిల్లారా, సంతోషము వెనక మరొక విషాదం ఏమిటి? ఇస్మాయేలును హాగరును ఇంటి నుండి పంపించమేమని మరి శారా చెప్పినప్పుడు శారా మాట విని వారిద్దరిని పంపివేయడం. దేవుని పిల్లారా, ఒక ప్రక్క మరి కుమారుడైనటువంటి ఇష్మాయేలు దూరం అవడం, ఒక పక్క వాగ్దాన పుత్రుడు దేవుడు తనకు అనుగ్రహించిన దానిలో సంతోషించటం. ఈ రెండిటి మధ్య అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు మరి అబ్రహామును పరిశోధించాడు. ఏమని? నీకు ఒక్కడై ఉన్నా. మరి దేవుడు అంటున్నాడు కదా, నీవు ప్రేమించి ఇస్సాకును. దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు, మరి దేవునిపైన పూర్తి నమ్మకత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు, దేవునిపైన ఆధారపడినటువంటి వ్యక్తులు. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా, మరి నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో, నీవు ఎవరి మీద అయితే నీ ప్రేమను మరి అధికముగా కురిపిస్తావో, నీవు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో, దేవుని పిల్లలారా, ఆ ఇష్టత అనేటువంటిది ఆ దేవుని మీద ఉన్నదనుకోండి. ఆ దేవుని మీద ఉందో లేదో తెలుసుకోవటానికి దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. మరి నిండు వృద్ధాప్యములో దేవుడు అనుగ్రహించినటువంటి ఇస్సాకును బట్టి శారా, అబ్రహాములు చాలా సంతోషంగా ఉన్నారు. వారి జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకున్నాడు. దేవుని పిల్లారా, అసలు అబ్రహాము మరి తన నీతికి నిలబడతాడా? యథార్థతకు నిలబడతాడా? తన భక్తి జీవితానికి మరి నిలబడతాడా లేదా అని చెప్పి ఆయన సంపూర్ణముగా అబ్రహామును పరిశోధించాలని ఆశపడి అంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు కదా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. దేవుని పిల్లారా, మనము మరి దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం? మనం ప్రేమించవలసింది ఎవరిని? మన ప్రేమ
మరి అత్యధికముగా చూపించవలసింది ఎవరి మీద అని అంటే, ప్రియదేని పిల్లరా, ఈ సందర్భాన్ని మనం మరి దృష్టాంతముగా ఆలోచన చేస్తే, మరి మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో వారి పట్ల మనము పరిశోధించబడతాం. జాగ్రత్త ప్రియదేని పిల్లరా, మన ప్రేమ మరి దేవుని పట్ల కూడా మరి అంతే అధికముగా, దానికంటే అధికముగా అమితమైన ప్రేమ మరి మనల్ని నడిపిస్తున్న, పోషిస్తున్న దేవుని పైన ఉందా లేదా మరి దేవుడు పరిశోధన చేస్తాడు కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి నీవు ప్రేమించే ఇస్సాకును అని దేవుడు అంటున్నాడు. అంటే మనం ప్రేమించే దానిని, ప్రియదేని పిల్లారా, దేవుని యొక్క మనసు ఏంటో తెలుసా? మనము దేనినైతే ఎక్కువగా అమితంగా ప్రేమిస్తున్నామో దానిని దేవునికి ఇచ్చేటంత ప్రేమ ఆయన మీద మనకు కలిగి ఉండాలి. ప్రియదేని పిల్లరా, అన్న మాట అర్థమైంది కాదు. మనం దేనినైతే ఇష్టపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నామో, దేనినైతే ఇష్టపడతా ఉన్నామో దానిని దేవుడు అడిగినప్పుడు వెంటనే ఆయనకి ఇచ్చేటువంటి మరి అంత ప్రేమ ఆయన పైన మనం కలిగి ఉండాలి. ప్రియదేని పిల్లరా, ఇక్కడ అందుకునే దేవుడు అంటున్నాడు కదా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అంటూ ఉన్నాడు. అంటే అబ్రహాము ఇస్సాకుని ఎంత ప్రేమిస్తా ఉన్నాడు? మరి లేక పుట్టినటువంటి మరి వాగ్దాన పుత్రుడు మరి 25 సంవత్సరాలు ఈ కుమారుని గురించి నిరీక్షించాడు. ప్రియదేని పిల్లారా, మరి ఆ 25 సంవత్సరాల నిరీక్షణ, ఆ ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందండి ప్రియదేని పిల్లారా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీవు ప్రేమించే ఇస్సాకును అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మనం ప్రేమించే దానిని ఆయనకు ఇవ్వడం కోసం, ఆయన కోసం కోల్పోవడం కోసం సిద్ధపడినప్పుడే ఆయనపై మరి మనకున్న ప్రేమ ఎంత గొప్పదో రుజువవుతుంది. దేవునిపై మనకున్న ప్రేమ ఎంత అని మనం ఎలా కొలవగలం? ప్రియదేని పిల్లారా, మరి దేనినైతే మనం ఇష్టపడతా ఉన్నామో, దేని మీదైతే మనం ఇక ఆధారపడి నీవు లేకపోతే నేను లేను అనేటువంటి ప్రేమను కలిగి ఉంటామో, ఆ సమయంలో దేవుడు దానిని కోరుకున్నప్పుడు దానిని మనస్పూర్వకంగా మనం ఇచ్చేటందుకు సిద్ధపడాలి. అప్పుడే ఆయనపై మనకున్న ప్రేమ ఎంత గొప్పదో, మరి ఎంత మరి ప్రేమ ఉన్నదో రుజువవుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి ఆయనపై మరి మనకున్న ప్రేమ మరి ఆయన పరిశోధనకు నిలిచేదిగా ఉందా? ప్రియ విశ్వాసి, మన విశ్వాస జీవితంలో మనం చూస్తే ప్రియదేని పిల్లారా, అన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించినప్పుడే కదా అవన్నీ మరి మరి దేవుడు మనకు మరి ఆయనకి ఇవ్వడానికి, ఆయన కోసం వదులుకోవడానికి సాధ్యమవుతుంది. అన్నిటికంటే ఆయన మీద మనకు ఎక్కువ ప్రేమ ఉండాలి. ప్రియదేని పిల్లారా, ఈ లోకములో ఏది ఇచ్చినా ఆయన కృప వల్లనే కదా, ఆయన దయచేయనట్టు పెట్టే కదా మనం పొందుకున్నది. మరి ఆయన ఇచ్చిన దానినే ఆయన కోరుకున్నప్పుడు మనం ఇవ్వటానికి సిద్ధపడాలా వద్దా? ప్రియదేని పిల్లారా, అబ్రహాము మరి దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరిశోధనలో మరి నిలుస్తూ ఉన్నాడు. మరి దేవుడు చెప్పిన మాటను మరి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. తనకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుణ్ణి ఇవ్వటానికి ఏమాత్రం సందేహించలేదండి. తర్వాత మరి ధ్యానాలలో మనం ధ్యానం చేద్దాం. ప్రియదేని పిల్లారా, మరి ప్రియదేని అన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించినప్పుడే కదా అవన్నీ ఆయనకు ఇవ్వడమో, ఆయన కోసం వదులుకోవడమో మనం చేయగలుగుతాం. నా ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసిగా నీ జీవితంలో మరి అన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అన్నిటికంటే ఆయనకు మొదటి స్థానాన్ని ఇస్తూ ఉన్నావా? అన్నిటికంటే ప్రథమముగా ఆయనను మాత్రమే ముందు పెడతా ఉన్నావా? నీ ప్రేమ ఆయన పట్ల ఎంత మరి ఎక్కువగా ఉందో మరి నీ క్రియల వలన దేవుడు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి విశ్వాసులమైనటువంటి మనమంతా కూడా ఆయన పట్ల అబ్రహాము ఏ రీతిగా మరి ప్రేమను చూపించాడో ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకున్న ఈ ప్రేమలన్నీ, ఈ బంధాలన్నీ ఆయన యొక్క దానమే. ఈ రోజున దేవుడు మనకిచ్చిన వారిని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నామంటే అవన్నీ ఆయన మనకు అనుగ్రహించాడనేటువంటి ఆ మనస్సు మనము లేకపోవడమే. మరి ఆయనే మనకిచ్చాడనేటువంటి మనస్సు ఎవరిలో ఉంటుందో, మరి దేవుడు మనకిచ్చిన వాటన్నిటికంటే
ఆయనను మనకు దయచేసిన దేవునిని ఎంతో ప్రేమిస్తారు ప్రియదేని పిల్లారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనం ఏం చెప్తా ఉంది, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మన ప్రేమ ఎలాంటిది? మరి అరకొర ప్రేమ దేవుని దగ్గర పనిచేయదు ప్రియదేని పిల్లారా. పూర్ణము అంటే దాని తర్వాత ఏమీ లేదు అని అర్థం. ప్రియదేని పిల్ల అందుకు అంటున్నాడు కదా, నీ పూర్ణ హృదయముతో. నీ పూర్ణ హృదయముతో అంటే దాని అర్థం నీ హృదయంలో సగభాగం మాత్రమే దేవుని ప్రేమించి సగభాగం లోకానికి అప్పచెప్తే అది పూర్ణమైన ప్రేమ అవ్వదు ప్రియదేని పిల్లారా. కాబట్టి పూర్ణమైన హృదయముతో, హోల్ హార్ట్ ప్రియదేని పిల్లారా, హృదయము పూర్ణమైన హృదయముతో, అలాగనని నీ పూర్ణ ఆత్మతో, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మలో సగం మాత్రమే దేవుని పైన ఉంచి సగం లోకం వైపు తిప్పితే అది దేవుని ప్రేమించినట్లు ఎట్లా అవుతుంది? ప్రియదేని పిల్లారా, అబ్రహాం అలా చేయలేదండి. తన పూర్ణ హృదయముతో, తన పూర్ణ ఆత్మతో, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పూర్ణమైన ఆత్మతోనూ మరి పూర్ణ శక్తితో. మరి మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే మన శక్తిని ఆధారం చేసుకోవడం కాదు, దేవుని శక్తి మీద ఆధారపడడం. మరి దేవుడు మనకిచ్చిన శక్తిలో సగం మాత్రమే ఆయన కోసం ఉపయోగించి సగము నీ కోసము నీ పిల్లల కోసం ఉపయోగించుకుంటున్నామేమో. మరి దేవునికి మనం ఎలా మరి దేవుని ప్రేమించాలట? మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ మన పూర్ణ శక్తితోనూ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రియదేని పిల్లరా, మరొక లేఖనం ఏం చెప్తుందో తెలుసా? 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనంలో, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగా కానీ రాయబడింది. ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? మరి దేవుణ్ణి ప్రేమించకుంటే వాడు శాపానికి గురవుతాడు. మరి ఇలా పూర్ణ హృదయంతో కాకుండా, పూర్ణ ఆత్మతో కాకుండా, పూర్ణ శక్తితో కాకుండా సగం సగం భక్తి, సగం సగం ప్రేమ దేవుని పట్ల కలిగి ఉంటున్నావేమో. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో అబ్రహాము చూపినటువంటి ఆ ప్రేమ, మరి దేవునిపై తనకంటే తనకిచ్చినటువంటి వాగ్దాన పుత్రుని మీద ఉన్నటువంటి ప్రేమ కంటే మరి అధికమైన ప్రేమను మరి దేవుడు దేనినైతే ఇవ్వమన్నాడో, దేనినైతే మరి దేవుడు నీవు ప్రేమిస్తున్నటువంటి నీకు ఒక్కడే ఉన్న నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు నాకు ఇచ్చేయి, పలానా పర్వతం దగ్గరికి వెళ్ళు, ఆ పర్వతాల్లో నేను అర్పించమన్నటువంటి ఒక పర్వతం మీద ఆయన్ని బలిగా అర్పించమన్నాడు. నా ప్రియ దేవుని జనంగా ఆలోచన చేయండి. మానవునిగా మరి మనం ఆలోచన చేస్తే దేవుని దగ్గర ఒక వరం అడిగాం. ఆ వరం దేవుడు కొన్ని సంవత్సరాలకు నిరీక్షణ తర్వాత దేవుడు అనుగ్రహించాడు. మరి ఇచ్చిన దేవుడే మరలా అది నాకు ఇచ్చే అంటా ఉన్నాడు. నీవు నేనైతే ఇస్తామా? ప్రియదేని పిల్లరా, మరి దేవుని పైన మనకు ప్రేమ ఉందని రుజువు చేయటం మరి పరిశోధనకు ఎంతో మరి ముఖ్యమైనది. దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నీవు దేనినైతే అమితంగా ప్రేమిస్తున్నావో అది నాకు ఇచ్చే అంటాడు. దాన్ని ఇవ్వటానికి నీవు సిద్ధపడతా ఉన్నావా? అబ్రహాము సిద్ధపడ్డాడండి. అబ్రహాము ఎందుకు నీతిపరుడు? మరి ఈ రోజున విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? ఊరికినే మరి పై కబుర్లు చెప్తే, ఊరికినే డాంబికలు పలికితే మరి విశ్వాసులకు తండ్రి కాలేదండి. ఆయన దేవునిలో మరి ఎంతగా మరి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడో, తన నమ్మకత్వాన్ని, భక్తి జీవితాన్ని, యథార్థతను, నీతి న్యాయములను తను కడసారి వరకు కూడా, తను గతించిపోయే వరకు కూడా వదిలిపెట్టలేదండి దేవుడు. అందుకే అనేక నిబంధనలు చేసుకున్నాడు దేవుడు. ఒక వ్యక్తితో నిబంధన చేసుకోవడం ఏంటండి? దేవుడు మనిషితో నిబంధన చేసుకోవడం ఏంటి? మరి ఇంతటి గొప్ప మరి ఆ అనుభవాన్ని అబ్రహాము సంపాదించాడంటే మరి దేవుడు పరిశోధనలో అబ్రహాము నిలిచాడు. మరి దేవుని మాటకు విధేయత చూపాడు. మరి దేవుడు చెప్పినటువంటి పనిని యథావిధంగా కొనసాగించాడండి. ప్రియదేని పిల్లారా, ప్రియదేని పిల్లారా, మరి ఇక్కడ చాలా మరి కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి. మరి యెహోవా దేవుడు నరబలిని కోరతాడా అని ఒకడు, మరి అసలు బలిచ్చింది ఇస్సాకును కాదు ఇష్మాయిలుని అని మరొకడు. ఈ మధ్యలో వచ్చినటువంటి వారు మరి దీనిని వారికి అనుకూలంగా మరుచుకొని క్రీస్తు శకం 5-6 శతాబ్దంలో వచ్చినటువంటి మహమ్మద్ ప్రవక్త అనేటువంటి వ్యక్తి మరి తాను దేవుడిగా తనను పరిచయం చేసుకొని బైబిల్లో రాయబడినటువంటి
ఈ యొక్క సందర్భాలన్నిటినీ తనకు అనుకూలంగా మరి మార్చుకొని తనకు అనుకూలంగా రాసుకుని బైబిల్లో ఉన్నటువంటి వాటిని ఉటంకిస్తూ తానే దేవుడిని చెప్పి ప్రకటించుకున్నటువంటి వ్యక్తులను అనుసరిస్తున్నటువంటి వారు మరి ఇలాంటి మరి వాటిని పుట్టిస్తూ ఉన్నారు. ఇదేని పిల్లరా, మరి అబ్రహాము మరి దేవునిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో మరి తాను చేసిన క్రియల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి నీ జీవితంలో కూడా మరి దేవునిని మరి అన్నిటికంటే దేవునిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? నీ ప్రేమ ఈ భూలోకములో దేని మీద అమితంగా ప్రేమిస్తూ ఉన్నావో, దేనిని ఎక్కువగా ఇష్టపడతా ఉన్నావో అన్నిటికంటే మరి దేవుడు ఒకవేళ నీవు ప్రేమించేదానిని, నీవు ఇష్టపడేదాన్ని దేవుడు అడిగితే ఇచ్చేయటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అబ్రహాం ఆ పని చేశాడు. మరి దేవునిలో పరిపూర్ణమైనటువంటి మరి నీతిపరుడుగా మరి గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు. మరి దేవుడు కోరుకున్న దానిని ఇచ్చేయటానికి మరి నీవు ఇష్టపడతా ఉన్నావా? దేవునిపై నీ ప్రేమ ఎంత? నీ గదిలోనే నీవు మోకరించి ప్రభు సన్నిధిలో మరి నీవు పరీక్షణ చేసుకో. అబ్రహాము ఏ రీతిగా దేవునిని విశ్వసించాడో, దేవునికి మరి దేవుడు అడిగిన దాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడో, లాగున దేవుడు నీ నుండి మరి ఏదో ఆశిస్తూ ఉండటం కాదు, కానీ దేవుడు నీ పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆ నిమిత్తమే నిన్ను ఈ భూలోకములో పుట్టించాడు. కాబట్టి ఈ రోజైనా దేవుని చిత్తమేమిటో ఆయన పాదాల సన్నిధిలో మోకరించి మరి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటావా? దేవుని చిత్తము మరి నీ జీవితంలో ఆయన నీ పట్ల మరి కలిగి ఉన్న ఉద్దేశాన్ని ప్రభు సన్నిధిలో కనిపెట్టు. దేవుడు నీకు తప్పకుండా దానిని మరి చూపిస్తాడు, నీకు తెలియజేస్తాడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు వెంటనే దానికి ఒబేయ్ ఆయనకు సరెండర్ అవుతే దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము ప్రేమించినట్లుగా దేవునిని ప్రేమించేవారిగా దేవుడు మనలను, మన కుటుంబాలను మరి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు తండ్రి, అబ్రహాము దేనినైతే అమితంగా ప్రేమించాడో దానిని నాకు ఇచ్చేయమని నీవు అన్నప్పుడు ఆయన ఇదిగో తండ్రి మరి అబ్రహాము నీకు దానిని ఇచ్చేయటానికి సిద్ధపడిన గొప్ప భక్తుడిగా విశ్వాసములో అయినా ఇదిగో నీతిలో మరి యథార్థతలోనైనా పరిపూర్ణమైనటువంటి భక్తిని, నీతిని మరి యథార్థతను సంపాదించిన వ్యక్తిగా అబ్రహాము జీవితంలో నుండి మాతో మాట్లాడుతూ ఉన్నారయ్యా. అవును దేవా, విశ్వాసులుగా ఉన్న మేము దేనినైతే ఈ లోకంలో అమితంగా ప్రేమిస్తూ ఉన్నామో దానిని మీకు ఇచ్చేయటానికి కావలసినంత భక్తిని, నీతిని మాకు దయచేయమని అయ్యా ఇదిగో తండ్రి, మిమ్మల్ని ప్రేమించకుండా ఈ లోకములోని అశాశ్వతమైన వాటిని ప్రేమిస్తూ అయ్యా భ్రష్టులమైపోతున్నటువంటి లోకములో అయ్యా అనేక ఆత్మలు నశించిపోతూ ఉండగా దేవా ఇదిగో తండ్రి, నీవిచ్చిన వాటిని, నీకిచ్చే మనస్సు కలిగిన వారిని లేపమని నీ సత్యవాక్కును అంగీకరించటానికి అనేక మందిని ప్రభువా ఇదిగో నీకు పరిచారకులుగా అయ్యా ఇదిగో నీ సత్య సువార్తను అయినా చెప్పేవారిగా లేపమని తండ్రి, అన్నిటికంటే మిమ్మల్ని ప్రేమించేవారిగా మమ్మల్ని తయారు చేయమని, ఈ లోకములో ఏది శాశ్వతము కాదని నిత్య రాజ్యము, శాశ్వతమైన రాజ్యములో మేము చేరటానికి అనేక ఆత్మలను సంపాదించేవారిగా మమ్మల్ని తయారు చేయమని దేవా ఈ ఉదయ కాలమున తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో 3 మాసాలు గతించి 4వ మాసంలో మేము అడుగు పెట్టడానికి కృప చూపినందుకే వందనాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ మీ పట్ల మేమనో కలిగి ఉండటకు సహాయం దయచేసి నశించిపోతున్న ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ వారందరితో మీరు మాట్లాడమని అయ్యా ఇదిగో తండ్రి, దేని మీద ఆధారపడకుండా మీపైన ఆధారపడే కుటుంబాలుగా మమ్మలను నీ నామం ఎరిగిన వారిని కూడా మీరు దర్శించి నాయన వారిని రక్షించమని ఏదైనా మేము చేయపనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.